నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనము సింబయాసిస్ డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉన్నాం. సో మీకు కనిపిస్తూ ఉంది కదా సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకంటే మనకు తెలుగు వాళ్ళకి బీబీఏలున్నా లాలున్నా ఏదున్నా మనం టెక్నాలజీలో దూసుకుపోతుంటాం, మనం టెక్నాలజీ ప్రపంచంలో ఉంటాం కాబట్టి. సో ఇది చూస్తున్నారు సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిల్డింగు. కింద ఒక మనకి లోగో కనిపిస్తుంది, వసుదైక కుటుంబం, అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని తెలియజేసేదానికి వాళ్ళు పెట్టినటువంటి లోగో అనమాట. అందువల్ల దే ఆర్ ఎంకరేజింగ్ డైవర్సిటీ ఆఫ్ కల్చర్. ఇక్కడ మనకు భారతదేశంలో 30 రాష్ట్రాల్లో నుంచి పిల్లలు ఉన్నారు. ప్రతి క్లాసులో 60 మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రం, లేదా ఒక రాష్ట్రాల నుంచి 2-3, కొంచెం మహారాష్ట్ర నుంచి కొంచెం ఎక్కువ కనిపించిన ఓవరాల్గా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు ఉండడం జరుగుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఇది బీబీఏ బిల్డింగ్, బీబీఏ అండ్ ఎంబీఏ బిల్డింగ్ ఇటువైపు కనిపిస్తుంది. సో ఇటువైపు కొంతమంది పిల్లలు కూర్చోన్నారు. మీకు ఇక్కడ కల్చర్ని చూపించడం కోసం చూపిస్తాను. సో ఇటువైపు చూపించాము ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే క్లబ్స్ యొక్క యాక్టివిటీ బాగా కనిపిస్తుందండి. పీపుల్ ఆర్ బికాస్ ఎంబీఏలో వీళ్ళ యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి ఎంబీఏ కానీ బీబీఏ కానీ తీసుకున్నప్పుడు 20-30 లక్షల రూపాయలు ఉంది. 20 నుంచి 25 లక్షల రూపాయలు ఫీజు ఉండటం వల్ల మొత్తం ఎవరైతే బిజినెస్ ప్రపంచాన్ని నడిపించాలనుకుంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో బిజినెస్ నడిపించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే కల్చర్ కావాలి, క్లబ్స్ కావాలి. అందువల్ల యాక్టివిటీస్ పరంగా తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, నెంబర్ ఆఫ్ క్లబ్స్ అనేవి ఇక్కడ ఉండటం అనేది జరుగుతుంది. సో సీ హౌ స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ ద షూట్. సో వీళ్ళంతా కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఎంబీఏ అండ్ బీబీఏ లా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఇట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ కల్చర్ అండి. మీరు బాయిలో కప్పల్లాగా ఎలకాలం అడిగిపోయేసి ఆ యూనివర్సిటీలో చదివి అందరూ మన మొహాలే. మన మొహాలు చెడ్డని కాదు, మనం నలుగురితో కలిస్తే మన మొహం కూడా వెలిగిపోద్ది. అందుకే నేను చెప్పేది. అందువల్ల మీరు డైవర్సిటీని యాక్సెప్ట్ చేసేటువంటి మైండ్ సెట్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఉదాహరణ కరీంనగర్ తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, అక్కడ కాలేజీ లేక మీరు హైదరాబాద్ రావట్లేదుగా. ఈడేదో అందరు సిటీ వాళ్ళు ఉంటారు, కల్చర్ నేర్చుకొని వచ్చి వస్తున్నారు. ఆ ఒక్కరోజు అన్నదా ఇంకొకరోజు శంషాబాద్ దాకా వస్తే దేశం అంతా కల్చర్ నేర్చుకోవచ్చు మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి మనం క్యాంపస్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు చదవబోయేటువంటి కళల ప్రపంచమైనటువంటి సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాకు ఎంట్రన్సే అదిరిపోయింది.